వెంకటేశాయ మృత్యుపాశ విశాతన మర్త్యతాప వినాశన గోవింద గోవింద. ఏకాగౌ స్థావరాణాంచలన గుణజుషాం ఆశ్రయో జీవధాని నౌకా తర్తుం పరా నిర్వచన రహిత దుఃఖాబ్ధిపారాయ యోగ్యా సైషా సింధౌ నిమగ్నా పరిమిత సలిలే యజ్ఞయోగ్యా త్వయా భోః సౌకర్యం రూపమాప్య ప్రకటిత విభునా లీలయైవోద్ధృతాసీత్ అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని యజ్ఞవరాహమూర్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాదిశరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాధ్వరవరాహ విహన్యమానం మిత్రాప్రసూత విదురాదివిదర్శ్యమానం ద్వైపాయనాప్తశుక సంభృత ముఖ్య భాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. యజ్ఞవరాహమూర్తి అవతరించాడు. అవతరించిన యజ్ఞవరాహమూర్తి తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళాడు. నీళ్ళలోకి దిగి అందులో ఉండే భూమిని ఉద్ధరించి తన కోరపళ్ళ మీద పెట్టుకుని పైకి తీసుకొచ్చాడు. ఆ తీసుకువచ్చే సమయంలోనూ అంతకుముందు సమయంలోనూ చూసినటువంటి మహర్షులు ఆయన్ని విస్తృతంగా స్తుతి చేసుకున్నారు, యజ్ఞరూపంగా స్తుతి చేసుకున్నారు అనేంతవరకు మనం చూసుకున్నాము. ఇది జరిగిన తరువాత మహర్షులు తమ స్తుతిని పూర్తి చేసిన తర్వాత వాళ్ళ స్తుతికి సంతోషించినటువంటి యజ్ఞవరాహమూర్తి వాళ్ళ మీద తన యొక్క నీటి బిందువులను ఆశీర్వచనాక్షతలుగా చల్లిన తరువాత
ఏం జరిగింది అనే విషయాన్ని మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఇత్యుపస్థీయమానస్తై మునిభిర్బ్రహ్మవాదిభిః సలిలే స్వఖురాక్రాంతే ఉపాధత్తావితావనిం అని. ఇత్యుపస్థీయమానః తైః మునిభిః, ఈ విధంగా మునులందరూ ఆ యజ్ఞవరాహమూర్తిని స్తుతి చేస్తూ ఉండగా వాళ్ళ యొక్క స్తుతులన్నిటినీ వింటూ తన పని తాను చేసుకుపోయాడు కదా. ఆ స్తుతి చేసినటువంటి మునులు కూడా బ్రహ్మవాదులు, కేవలం వేదమంత్రాలను మాత్రమే చెప్పేటువంటి వారు, వేదమంత్రాలలో ఉండే సారాన్ని, వేదమంత్రాలలో ఉండేటువంటి యజ్ఞాలను, ఆ అవయవాలను, ఆ క్రియలను మాత్రమే చెప్పేవారు కదా. వారు ఆ వేదమంత్రాల సారంగా ఈ యజ్ఞవరాహ స్తుతిని చేస్తూ ఉంటే ఆ స్తుతిని వింటూనే తన పని తాను చేసుకుని అప్పటికి భూమిని పైకెత్తి తీసుకొచ్చాడు కాబట్టి సలిలే స్వఖురాక్రాంతే, భూమిని ఆ నీటి మీదకు తీసుకొచ్చేసి ఆ నీటి మీద తన గిట్టెలను ఉంచి నీటికి చాలా దూరంలో ఉపాధత్త అవనిం, భూమిని ఉండవలసిన చోటులో ఉంచేశాడు. అవిత భూమిని రక్షించడానికి పూనుకున్నటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి భూమిని స్వస్థానంలో ఉంచేశాడు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇత్యుపస్థీయమానస్తై మునిభిర్బ్రహ్మవాదిభిః సలిలే స్వఖురాక్రాంతే ఉపాధత్తావితావనిం అనే శ్లోకంలో. స ఇత్థం భగవానుర్వీం విశ్వక్సేన ప్రజాపతి రసాయా లీలయోన్నీతాం అప్సున్యస్య యయౌ హరిః అని తర్వాత చేసిన పనిని కూడా మహర్షి గారు చెప్తున్నారు. సహా ఇత్థం భగవాన్, పూజనీయుడైనటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి ఈ విధంగా విశ్వక్సేన, మొత్తం ప్రపంచమంతా కూడా అన్ని వైపులా కూడా తన భక్తులతో నిండి ఉన్నటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి, మొత్తం ఈ విశ్వమంతా కూడా తన యొక్క సేనల లాంటి ప్రకాశాలతో నింపి ఉన్నటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి ప్రజాపతి, ఈ ప్రజాపతులందరికీ కూడా పై స్థాయిలో ఉండేటువంటి ప్రజాపతి, బ్రహ్మగారి కంటే కూడా పై స్థాయిలో ఉండే ప్రజాపతి అయిన ఆ యజ్ఞవరాహమూర్తి రసాయాహ లీలయోన్నీతాం, ఎక్కడో పాతాళం కింద ఉండేటువంటి నీళ్ళలోంచి లీలయ అనాయాసంగా పైకిది భూమిని తీసుకొచ్చాడు కదా. ఆ భూమిని అప్సు న్యస్య యయౌ హరిః, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేసి తన పని పూర్తి కాగానే అంతర్ధానం అయిపోయాడు. పని మొదలు పెట్టడానికి వరాహ రూపాన్ని ధరించాడు, పని అయ్యేంత వరకు ఆ వరాహ రూపాన్ని అట్టిపెట్టుకున్నాడు. పని పూర్తి కాగానే భూమిని ఉంచవలసిన చోట ఉంచి తాను అంతర్ధానం అయిపోయాడు. ఆ వరాహ రూపాన్ని అప్పటికి ఉపసంహరించేశాడు అని మహర్షి గారు స ఇత్థం భగవాన్ ఉర్వీం విశ్వక్సేన ప్రజాపతి రసాయా లీలయోన్నీతాం అప్సు న్యస్య యయౌ హరిః అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆయనైతే పని పూర్తయింది కాబట్టి ఆయన రూపాన్ని అంతర్ధానానికి గురి చేశాడు, కానీ మన పని మాత్రం ఎప్పటికీ పూర్తి కాదు. కాబట్టి ఏవమేతాం హరిమేధసో హరేః కథాం సుభద్రాం కథనీయమాయిన శృణ్వీత భక్త్యా శ్రవయేత భోషతీం జనార్దనోస్యాశు హృది ప్రసీదతి అని ఈ కథను చెప్పుకుంటూనే ఉండాలి. యజ్ఞవరాహమూర్తికి సంబంధించినటువంటి ఈ వృత్తాంతాన్ని మొత్తాన్ని చెప్పుకుంటూనే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ యజ్ఞవరాహమూర్తి లేదా ఆ జనార్దనమూర్తి ప్రసన్నంగా ఉంటాడు అని చెప్తున్నారు. ఎవరైనా సరే ఏవం ఇంతవరకు మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి రీతిలో ఏతాం మనం చెప్పుకున్న ఈ కథను, ఎవరి కథను? హరిమేధస, ఆయన్ని తలుచుకుంటే చాలు సంసారంలో ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అనే స్థాయిలో ఉండేటువంటి హరేహే, ఆ శ్రీహరి యొక్క
కథాం కథను, అందులోనూ సుభద్రాం మనందరికీ సంబంధించినటువంటి, మనందరికీ కూడా వినేవారందరికీ కూడా మంగళాల కోసం చేసినటువంటి ఆయన యొక్క పరిశ్రమ తాలూకు కథను, వినేవారికి మంగళం కోసమే కదా ఆయన చేసింది. ఈరోజు మనం భూమి మీద ఉంటున్నాము అంటే ఆ భూమిని ఆయన నీళ్లలోంచి పైకి తీసుకొస్తేనే కదా ఉండగలుగుతున్నాము. మనం భూమి మీద ఉండి ఏదో యజ్ఞమో మరొక సాధనో చేసుకున్నాము అంటే ఆయన పైకి తీసుకొచ్చి పెడితేనే కదా, ఈ భూమి అనేది ఉంటేనే కదా మనం ఉండగలుగుతున్నాము. అలా వినేవారందరికీ క్రియారూపంలోనూ అలాగే శ్రవణ రూపంలోనూ రెండు రకాలుగాను మంగళాలను చేకూర్చేటువంటి ఈ కథను అందులో ఆ యజ్ఞవరాహమూర్తి కావచ్చు, ఇంకొక రూపం కావచ్చు, ఏ రూపాన్ని ధరించిన వాడైనా సరే, ఆయనకు సంబంధించిన ఏ కథ అయినా సరే కథనీయమానినః, గొప్ప చెప్పుకోదగ్గ వృత్తాంతాలు కలిగినటువంటి మాయావి అయినటువంటి ఆ పరమాత్మకు సంబంధించిన కథ అవటం వలన కథనీయమాయినః. ఈ కథను ఎవరైతే శృణ్వీత వింటారో, ఆ శృణ్వీత అనేది భక్తితో వింటారో, శ్రవయేత వినిపిస్తారో, పక్కవారికి వినిపిస్తారో, అందులోనూ భక్త్యా శ్రవయేత తాము భక్తితో ఇతరులకు భక్తి కలిగేటట్లుగా వినిపిస్తారో, ఉషతీం చాలా అందమైనటువంటి ఈ కథను ఎవరైతే వింటారో లేదా వినిపిస్తారో వారికి జనార్దనుడు జనుల యొక్క పాపాలను నశింపజేసేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అస్య ఆశు వెంటనే హృదయంలో ప్రసీదతి ప్రసన్నంగా కొలువై ఉంటాడు అని చెప్తున్నారు. ఫలశ్రుతిగా కనిపించేటువంటి ఈ శ్లోకంలో ఆ పరమాత్మ తాలూకు ఏ కథను విన్నా, ఆ పరమాత్మను ఎలా మనసులో తలుచుకున్నా సాంసారికమైనటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అని ఒక పాయింట్ చెప్తున్నారు. అలాగే ఆయన తాలూకు ఏ కథ అయినా సరే మనకు మంగళాలను ప్రసాదించటం కోసం ఆయన నడుచుకున్న తీరును ప్రతిబింబించేటువంటి కథే అవుతుంది. కాబట్టి ఆయన యొక్క కథ సుభద్రమైన కథ అని ఇంకొక పాయింట్ చెప్తున్నారు. ఆయన మాయ, ఆయన తాలూకు సామర్థ్యం, ఆయన తన అదుపులో ఉంచుకున్నటువంటి దేవమాయ, ఇవన్నీ కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఆయన మాయా రూపాలకు సంబంధించినటువంటి కథలను గురించి చెప్పుకోవాలి. మిగతా మాటలకు పెద్దగా విలువ లేదు. విలువలేని మాటల కంటే చాలా రెట్లు ఎక్కువ విలువ ఉండేటువంటి కథలు ఆయనవి. విలువలేని మాటల కంటే చాలా రెట్లు ఎక్కువ విలువ ఉండేటువంటి మాయారూపాలను ఆయన ధరించాడు. కథనీయ మాయి ఆయన అని ఇంకొక పాయింట్ చెప్తున్నారు. వినటం వినిపించటం అనే ఈ రెండు భక్తితో చేసుకోవాలి, ప్రేమతో చేసుకోవాలి అని మరొక పాయింట్ చెప్తున్నారు. ఆయన యొక్క కథలన్నీ కూడా ఉషతి చాలా అందంగా, చూడటానికో లేదా వినటానికో చాలా బాగుండేటువంటి కథలు అని ఇంకా చెప్తున్నారు. ఆయన గురించి ఏమి విన్నా సరే, ఆయన గురించి భక్తిగా ఏమి విన్నా సరే ఆ తత్వం అనేది మనసులోకి చొచ్చుకుపోతుంది. చొచ్చుకుపోయినటువంటి తత్వం భక్తితో విన్నందువలన, ప్రేమతో విన్నందువలన ప్రసన్నంగా ఆ హృదయంలో నిలుస్తుంది అని చివరి పాయింట్ చెప్తున్నారు. ఈ పాయింట్స్ అన్నిటినీ కలిపి ఏవమేతాం హరిమేధసో హరే కథాం సుభద్రాం కథనీయమాయిన శృణ్వీత భక్త్యా శ్రవయేత మోషతీం జనార్దనోస్యాశు హృది ప్రసీదతి అని మైత్రేయ మహర్షి గారు ఆ కథను వినవలసినటువంటి తీరును అలాగే వినిపించవలసినటువంటి భక్తిని రెండిటినీ కూడా చెప్తున్నారు. బాగానే ఉంది. ప్రసన్నంగా హృదయంలో ఆయన ఉంటాడంటున్నారు. ఎందుకు ఉండటం? మాకు హృదయంలో ఏమైనా విషయాలు లేవా? మొత్తం ట్రాఫిక్ జామ్ అయి ఉంది, ఎన్నో విషయాలున్నాయి. ఇన్ని విషయాలుండగా ఆయన రావటం ఎందుకు, ప్రసన్నంగా కూర్చోవటం ఎందుకు అని అడుగుతారేమో, అమాయకులు ఎవరైనా ఉంటారేమో.
కాదు, దాన్ని గురించి మాట్లాడుకుందాము అని పై శ్లోకంలో తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభౌ కిం దుర్లభం తాభిరలవం లవాత్మభిః అనన్యదృష్ట్యా భజతాం గుహాశయ స్వయం విధత్తే స్వగతిం పరఃపరాం అని. తస్మిన్ ప్రసన్నే ఏమడిగారు? ఆయన ప్రసన్నుడైతే మాకేంటి అని అడిగారు కదా. ఆయన ఎవరు అంటే సకలాశిషాం ప్రభౌ. మీరు మనస్సుల్లో ఏవేవో ఉంచుకున్నామంటున్నారు కదా, అవన్నీ కాస్త ముందు వెనగ్గా కోరికలకు సంబంధించినవే కదా. ఫలానా కావాలి అనో, ఫలానా ఈ రకంగా కావాలి అనో, బాగుంది అనో, బాగా లేదనో కోరికలకు సంబంధించిన వ్యవహారాలనే కదా మనసులో ఉంచుకున్నారు. మీ కోరికలన్నిటినీ తీర్చగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా తీర్చగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు ఒక్కడికే ఉంది. సకలాశిషాం ప్రభౌ. ఎన్ని కోరికలు మానవులకు ఉండేటువంటి అసంఖ్యాకమైనటువంటి కోరికలు, వాటన్నిటినీ కూడా తీర్చగలిగిన ఏకైక ప్రభువు, ఏకైక సమర్థుడు ఆయనే. మీ హృదయంలో ఉండేటువంటి చోటు లేదు అనుకున్న మీ హృదయంలో ఉండేటువంటి కోరికలను తీర్చగలిగిన సమర్థుడు ఆయన అని అనుకుంటే, ఆయన్నే గనక హృదయంలోకి తెచ్చేసుకుంటే కిం దుర్లభం, మీకు తీరని కోరిక అనేది ఏముంటుంది? ఎన్ని కోరికలైనా కోరుకోవచ్చు. ఆయన్ని గనక హృదయంలో ఉంచేసుకుంటే అన్ని కోరికలను ఆయన తీర్చేయగలడు. ఆయన ప్రసన్నంగా హృదయంలో ఉండే మాట అయితే ఏ కోరిక కోరినా సరే తీరిపోతుంది. ఇది ఫలితం అని అనుకోవచ్చు. మాకేంటి అని అడిగారు కదా, మీకు ఇది అని మహర్షి గారు ఈ భాగంలో తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభౌ కిం దుర్లభం అని అంటున్నారు. కాకపోతే కొంచెం ఇంకా కూడా దీని మీద మనం మాట్లాడుకోవలసి ఉంది. ఎన్నో కోరికలు లోపలున్నాయి, అన్ని కోరికలను ఆయన తీర్చేస్తాడు, కానీ ఆయన ప్రసన్నంగా మన హృదయంలో ఉండాలి అని అనుకున్నాం కదా. ఒకవేళ గనక ఆయన ప్రసన్నంగా హృదయంలో ఉండే మాట అయితే ఆయన్ని భక్తిగా పిలిస్తే హృదయంలోకి వస్తాడు, హృదయంలోకి వస్తే ప్రసన్నంగా కూర్చుంటాడు. కూర్చునే మాట అయితే తాభిరలం లవాత్మభిః, ఆయన ప్రసన్నంగా హృదయంలోకి చేరితే ఇచ్చేటువంటి ఫలితం ముందు, చివరి ఫలితం ముందు మీరు కోరుకునే ఏ కోరిక కూడా విలువైనది కానే కాదు. లవాత్మభి అంటే అతి క్షుల్లమైనటువంటి చాలా చాలా చిన్న స్థాయిలో ఉండేటువంటి కోరికలు అవి. ఒక్కొక్క కోరిక తీరితే ఏదో సంతోషం కలుగుతుంది అని అనుకుంటే, ఏదో ఒక కోరిక తీరితే 1 గ్రామ్ సంతోషం కలుగుతుంది అని అంటే, మీకున్నవి ఏవో కోట్ల గ్రాములు అని అనుకుంటే, కోట్ల గ్రాముల కోరికలు, దాని ద్వారా రావలసినటువంటి సంతోషాలు కోట్ల గ్రాముల్లో ఉన్నాయి అని అనుకుంటే, ఈ గ్రాము సంతోషాలు ఏమీ లెక్కలేవు. ఆయన దగ్గర టన్నులతో కొలవలేనటువంటి సంతోషం అనేది ఉంది. ఆయన ఇవ్వగలిగినటువంటి ఫలితం ముందు ఈ ఫలితాలకు విలువ అనేది ఏమాత్రం లేదు, ఏమాత్రం లేదు. షడ్రసోపేతమైనటువంటి భోజనం సిద్ధంగా ఉన్నప్పుడు ఎంగిలి మెతుకులకి విలువ లేని పరిస్థితి ఎట్లా ఉంటుందో, అట్లాగే షడ్రసోపేతమైన భోజనం లాంటి ఆ పరమాత్మ హృదయంలో ప్రసన్నంగా ఉన్నప్పుడు ఇవ్వగలిగినటువంటి ఫలితం ముందు కోరుకునే కోరికలు, ఎంగిలి మెతుకులు లాంటి ఫలితాలను ఇచ్చేటువంటి కోరికలు ఎందుకు పనికిరానివి. తాభిః అలం లవాత్మభిః, ఇవేమీ పనికొచ్చేవి కావు. ఆయన ఇవ్వగలిగినటువంటి ఫలితం ముందు వీటికి ఏమీ కొంచెం కూడా ఏమాత్రం విలువ లేనే లేదు. ఆయన ఇవ్వగలిగినటువంటి ఫలితం అనేది ఒకటి ఉంది. అది ఏంటి అంటే తన ఆనందాన్ని పంచటం, తనకు ఉన్నటువంటి నిజమైన శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పంచటం అనేటువంటి ఫలితం. ఆ ఫలితాన్నే ఆయన ఇవ్వగలడు.
కానీ ఆ ఫలితాన్ని మాత్రం హృదయంలో ప్రసన్నంగా చేరినంత మాత్రాన ఇచ్చేయడు, కొంచెం కండిషన్స్ని అప్లై చేసే ఇస్తాడు. ఎలా ఇస్తాడు? అనన్య దృష్ట్యా భజతాం గుహాశయ. ఆ హృదయంలోకి ప్రసన్నంగా మూర్తిని తెచ్చిపెట్టుకున్న తరువాత, ఈ పక్కన ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు, చాలా విషయాలు ఉన్నాయి అని అనుకున్నాము. వాటన్నిటినీ పక్కకి తోసేసి, ఏమాత్రం విలువ లేకుండా చేసేసి, వాటి మీద దృష్టి పెట్టకుండా అనన్య దృష్ట్యా ఈ హృదయంలో ప్రసన్నంగా కొలువై ఉన్నటువంటి ఈయన్ని మాత్రమే గనక సేవించుకున్నట్లయితే, ఈయన్ని మాత్రమే పట్టుకున్నట్లయితే, గుహాశయ ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ ఉండేటువంటి ఆ పరమాత్మ స్వయం విధత్తే, కోరినా కోరకపోయినా సరే తాను ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తాడు. స్వయం విధత్తే. ఏమిస్తాడు? స్వగతిం పరః పరాం. ఆయన పరమాత్మ పరః, ఆయన యొక్క గతి, ఆయన అనుభవిస్తున్నటువంటి అఖండమైన ఆనందం, ఆ ఆనందం స్వగతి, తనను చేరుకున్న వారికి మాత్రమే లభించేటువంటి ఆ అఖండమైనటువంటి ఆనందం. పరాం, మానవులు కోరుకునేటువంటి కోరికల ద్వారా అందే ఏ సుఖానికంటే కూడా చూసుకున్నా సరే చాలా రెట్లు ఎక్కువ స్థాయిలో, చాలా రెట్లు గొప్ప స్థాయిలో ఉండేటువంటి ఫలితం అది. అలాంటి ఫలితాన్ని ఆయన అందించగలడు అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభౌ కిం దుర్లభం తాభిరవం లవాత్మభిః అనన్యదృష్ట్యా భజతాం గుహాశయ స్వయం విధత్తే స్వగతిం పరాం అని. ఈ శ్లోకంలో మహర్షి గారు పరమాత్మను ఎందుకు ప్రసన్నం చేసుకోవాలి, ప్రసన్నుడైనటువంటి పరమాత్మను ఏమి కోరుకోవాలి అనే రెండు విషయాల మీద కూడా అవగాహనను కల్పిస్తున్నారు. చేతికి చింతామణి దొరికింది అని అనుకుంటే, చింతామణి అంటే కోరిన కోరికను తీర్చే ఒక మణి, అది దొరికింది అనుకుంటే తెలివిగలవాడు ఎవడైనా సరే నాకు చింతకాయ పచ్చనన్నం కావాలి అని అనుకుంటాడా? చింతామణి చింతకాయ రెండు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇది చింతకాయ పచ్చనన్నం కావాలి అని అనుకుంటాడా? లేదా నా కడుపు నిండే, నా ఆరోగ్యానికి మంచి చేసే షడ్రసోపేతమైనటువంటి భోజనం కావాలి అని అనుకుంటాడా? తెలివైన వాడు ఏం కోరుకుంటాడు, అలా కానివాడు ఏం కోరుకుంటాడు అనే సంగతి ఆలోచించుకుంటే, పరమాత్మ అన్ని కోరికలను తీర్చగలడు. అందులోనూ ప్రసన్నంగా హృదయంలో చేరిన ఆ పరమాత్మ ఏ కోరికనైనా తీర్చగలడు. కానీ చింతామణి లాంటి ఆయన్ని వాడుకునేందుకు సరి అయిన విధానాన్ని ఎంచుకుని తీరాలి కదా. ఎంచుకుని తీరాలి అంటే గనక ఆయన ఇవ్వగలిగినటువంటి ఆయన స్వరూపంలో ఉండే ఆనందాన్ని కోరుకోవటమే ఉత్తమమైనటువంటి పని అనే విషయాన్ని కూడా ప్రత్యేకించి చెప్తున్నారు. మరి ఇంత చెప్తుంటే ఆయన ఏ కోరికనైనా తీర్చగలడు సాధారణ స్థాయిలో, ఈ కోరికలకు విలువ లేదు, అసలు పెద్ద ఫలితాన్ని ఇవ్వగలడు అనే మాట చెబుతుంటే, కోనామలోకే పురుషార్థ సారవిత్ పురా కథానాం భగవత్ కథా సుధాం ఆపీయ కర్ణాంజలిభిర్భవాపహాం అహో విరజ్యేత వినా నరేతరం అని పై శ్లోకంలో ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. ఏమయ్యా ఇంత చెప్తున్నాం కదా, ఆ పరమాత్మ యొక్క కథలను విని భక్తిగా ఆ కథలను అర్థం చేసుకుని ఆయన తత్వాన్ని హృదయంలోకి ప్రవేశపెట్టుకుని ప్రేమతో ఆ తత్వాన్ని కొలుచుకుని ఆ తత్వాన్ని అందుకునేందుకు దారి ఇది అని ఇంత వివరంగా చెప్తున్నాం కదా. ఇంత వివరంగా చెప్తున్నప్పుడు కోనామలోకే పురుషార్థ సారవిత్, ఎవరైనా సరే దీన్ని అశ్రద్ధ చేస్తారా? కోనామ ఎవరు అశ్రద్ధ చేస్తారు? పురుషార్థ సారవిత్, పురుషులు అంటే మానవులు కోరుకోదగినటువంటి వాటిల్లో సారవంతమైనది, అసలు కోరుకోదగినటువంటి ఫలితం ఏది అనే విషయంలో స్పష్టత ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే పురుష అర్థ సారవిత్ ఎవరైనా సరే ఈ చెప్పిన దాన్ని అశ్రద్ధ చేయగలరా? అందులోనూ పురా కథానాం భగవత్ కథా సుధాం,
ఏదో కథలు, ఎన్నెన్నో కథలు లోకంలో ఉండొచ్చు, ఎన్నెన్నో కథలు గతించిన కాలానికి సంబంధించిన కథలు అయి ఉండవచ్చు. పురాకథలు చాలానే ఉంటాయి. అప్పుడు అలా జరిగింది, ఇంకొకప్పుడు ఇంకొకలాగా జరిగింది అని చెప్పే కథలు ఎన్నెన్నో ఉండొచ్చు. కానీ వాటిల్లో ఎక్కడైనా సారం అనేది ఉంటుందా? ఆ కథల ద్వారా మనం అందుకోవలసింది ఏమైనా ఉంటుందా? ఆ కథల ద్వారా మనం అందుకోవలసినటువంటి అమృతం అనేది ఏమైనా ఉంటుందా? అంటే అంత సారము ఉండటానికి వీలు లేదు. మనం అందుకునే విషయాలు అన్ని కథల్లోనూ ఉండటానికి వీలు లేదు. మనం అందుకుని తీరవలసినటువంటి అమృతం ఆ ప్రతి కథలలో ఉండనే ఉండదు అనే నిర్ణయించుకుంటాం కదా. మరి ఆ ప్రాచీన కాలానికి లేదా ఇంతకు ముందు గతించిన కాలంలో జరిగినటువంటి కథలలో అందులోనూ మనం అందుకోవలసినటువంటి తత్వాన్ని చెప్పే కథలలో అందులోనూ ఆ కథ ద్వారా మనం అమృతాన్ని ఆస్వాదించేందుకు లేదా మనం అమృతత్వాన్ని పొందేందుకు వీలున్నటువంటి కథలలో గొప్ప కథ అయినటువంటి ఈ కథను వినాలని ఎవరు కోరుకోరు? పురాకథానాం భగవత్ కథాసుధాం. వినాలని కోరుకోవటం కాదు, ఆపీయ కర్ణాంజలిభి. కేవలం చెవులతో వినటం కాదు, చెవులు అనేటువంటి దోసిళ్లతో పట్టి జుర్రేయటం అనేది ఎవరు చేయాలని అనుకోరు. ఆపీయ కర్ణాంజలిభి భవాపహాం. ఈ కథలలో ఏ కథ విన్నా సరే సంసారం అనేటువంటి కష్టం తొలగిపోతుంది అని ఇంత గట్టిగా చెప్తుంటే, సాంసారికమైనటువంటి కష్టాలను తొలగింపజేసేటువంటి ఈ కథలలో ఒక కథనైనా సరే ఎవరు వినాలనుకోరు, విని జుర్రాలనుకోరు. తమ చెవులనే దోసిళ్లుగా మలుచుకుని దాంతో జుర్రేసుకోవాలి అని ఎవరు అనుకోరు. అలా కాదు, ఎవరికైనా సరే దీని మీద ఇంట్రెస్ట్ కలగచ్చు, కలగకపోవచ్చు. ఇంట్రెస్ట్ కలగటం అనేది మీ చేతిలో ఏముంది, ఇంకొకళ్ళ చేతిలో ఏముంది? కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు అని అంటే దానికి మహర్షి గారు ఒప్పుకొని నేను, అహో ఇలా కూడా జరుగుతుందా? అహో విరజ్యేత. ఎవరైనా ఈ కథను వినకుండా నాకు ఈ కథ నచ్చలేదు లేదా ఇంట్రెస్టింగ్గా లేదు అని అనేవాళ్ళు ఉండొచ్చా? అహో విరజ్యేత. ఒకవేళ ఉంటే ఉండవచ్చు. ఎవరై ఉండవచ్చు అంటే పశుతుల్యమైన మనుషులు ఎవరైనా ఉంటే ఉండవచ్చు. అహో విరజ్యేత వినా నరేతరం. పశువు కాక మనిషి అనిపించుకునేవాడు ఎవడైనా సరే, నేను మనస్సుతో పనిచేస్తాను అని అనుకునేవాడు ఎవడైనా సరే, నేను ఆలోచించగలను అనుకునేవాళ్ళు ఎవరైనా సరే, నేను ఆలోచించుకుని నాకు కావలసిందేదో నిర్ణయించుకోగలను అని అనుకునేవాళ్ళు ఎవరైనా సరే, నా ఆలోచన రీతి సవ్యంగానే సాగుతుంది, నేను ఎప్పుడూ భ్రమలకు లోను కాను అని అనుకునేవాళ్ళు ఎవరైనా సరే, నాకు పురుషార్థం, నేను కోరుకునే వాటిల్లో, కోరుకోవలసిన వాటిల్లో ఉత్తమమైనటువంటి ఫలితమే నాకు కావాలి అని అనుకునేవాళ్ళు ఎవరైనా సరే, ఈ కథల్లో ఏ కథను బాగాలేదు అని అనుకోవటానికి వీలుండదు. అనుకోలేరు. ఒకవేళ అనుకున్నారు అంటే ఒకసారి ఆలోచించుకోవలసిందే అని మహర్షి గారు కోనామలోకే పురుషార్థ సారవిత్ పురాకథానాం భగవత్ కథాసుధాం ఆపీయ కర్ణాంజలిభిర్భవాపహాం అహో విరజ్యేత వినా నరేతరం అని అంటున్నారు. మనిషన్న వాళ్ళకి నచ్చవలసినటువంటి కథలివి. మనిషన్న వాడికి ఈ కథలను నచ్చి తీరాలి, ఇంకో దారి లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ఈ మాట చెప్పేస్తూ ఈ 13వ అధ్యాయంలోని 50వ శ్లోకంతో ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో ప్రధానంగా స్వయంభువ మనువు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం, బ్రహ్మగారు ఏం కావాలి అని అడగటం, బ్రహ్మగారు ఆయనకి సూచనలు చేయటం, స్వయంభువ మనువు గారు భూమి నీళ్లలోకి మునిగిపోయి ఉంది అని చెప్పటం, అప్పుడు బ్రహ్మగారు ఎలా దీన్ని పైకి తీసుకురావటం అనేటువంటి ఆలోచన చేయటం, అప్పుడు బ్రహ్మగారి యొక్క ముక్కు రంధ్రాల్లోంచి యజ్ఞవరాహమూర్తి పుట్టుకురావటం,
పుట్టుకొచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి పెరిగిపోవటం, పెరిగిన యజ్ఞవరాహమూర్తి నీళ్లలోకి దూకటం, దూకిన యజ్ఞవరాహమూర్తి భూమిని పైకి తీసుకురావటం, స్వస్థానంలో నిలబెట్టడం. ఈ మధ్యకాలంలో ఈ సంఘటనలన్నిటినీ చూస్తున్నటువంటి మహర్షులు ఆయన్ను స్తుతి చేయటం, అందులోనూ యజ్ఞస్వరూపంగా స్తుతి చేయటం అనేటువంటి ప్రధానమైన అంశాలు. ఈ యజ్ఞవరాహమూర్తి తాలూకు కథను, ఇలాంటి కథలను ఎందుకు వినాలి అనే అంశం మీద మైత్రేయ మహర్షి గారి యొక్క అభిప్రాయాన్ని, వీటన్నిటినీ కూడా ఇందులో చూపించారు. ఈ అధ్యాయం పూర్తయిన తర్వాత పై అధ్యాయాన్ని, అంటే 14వ అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇలా మొదలు పెడుతున్నారు. శ్రీశుక ఉవాచ నిశమ్య కౌశార విణోపవర్ణితాం హరేః కథాం కారణసూకరాత్మనః పునఃస పప్రచ్ఛ తముద్యతాంజలి నచాతి తృప్త విదురో ధృతవ్రత అని. మైత్రేయ మహర్షి గారు ఇంత చక్కగా యజ్ఞవరాహమూర్తి తాలూకు కథ చెప్పారు కదా, ఆ కథని విదురుడు విన్నాడు. విని నిశమ్య కౌశారవిణ ఉపవర్ణితాం, మైత్రేయ మహర్షి గారు వర్ణించి చెప్పినటువంటి ఈ కథను, హరేహే కథాం, శ్రీహరి తాలూకు యజ్ఞవరాహమూర్తి కథను విన్నాడు. అందులోనూ కారణ సూకరాత్మన, జగత్కారణంగా ఉండేటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి ఈ వరాహావతారానికి సంబంధించిన కథను విన్నాడు. అలాగే ఒక కారణంతో ఈ వరాహ రూపాన్ని ధరించి భూమిని ఉద్ధరించటానికి వరాహ రూపాన్ని ధరించి వచ్చినటువంటి ఆ పరమాత్మ తాలూకు కథను విన్నాడు. విని పునః సపప్రచ్ఛ, పైన ఇంకా కూడా అడిగాడు. తం ఉద్యతాంజలి, ఆ మైత్రేయ మహర్షి గారినే అడిగాడు. అడిగేటప్పుడు మైత్రేయ మహర్షి గారు పెద్ద ఆయన కదా, కాబట్టి వినయంగా ఉద్యతాంజలి, మరొకసారి 2 చేతులు జోడించి వినయంగా అడిగాడు. తం ఉద్యతాంజలి, ఎందుకు అడిగాడు అంటే నచాతి తృప్త. యజ్ఞవరాహమూర్తి తాలూకు కథ ఒక అధ్యాయంలో పూర్తయిపోయింది. ఇదేమీ తృప్తికరంగా లేదు. నచాతి తృప్త, పూర్తి స్థాయి తృప్తి కలగటం లేదు. ఏదో ఆయన వచ్చాడు, నీటిలో దిగాడు, పైకి వచ్చేసాడు అన్నట్లే ఉంది. వర్ణన ఎక్కువగా కనిపించిందే కానీ ఆయన గురించి వినాలి, ఆయన ఇలాగే రావటానికి కారణం ఏమిటి, ఏమేం జరిగినాయి, ఇలాంటి అవతారాలు ఇంకా యజ్ఞవరాహ అవతారాలు ఇంకా ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన కథలేమిటి, ఇలాంటి విషయాల్లో ఇంకా కూడా వివరణ రాలేదు. కాబట్టి తృప్తి పూర్తిగా కలగలేదు అనేటువంటి భావనలో ఉన్నాడు. అందుకని నచాతి తృప్త విదుర, విదురుడు మళ్ళీ పునఃసపప్రచ్ఛ, మళ్ళీ అడిగాడు. ఎందుకు అడిగాడయ్యా, మనకు కొన్ని అధ్యాయాలు పెరగటానికి అడిగాడా అంటే కాదు. ధృతవ్రత, మైత్రేయ మహర్షి గారు చెప్పినట్లుగా శ్రీహరి తాలూకు కథలను విని, ఆ కథలను వినటం ద్వారా హృదయంలోకి ప్రసన్నుడైనటువంటి జనార్దన మూర్తిని ప్రతిష్ఠించుకోవాలి అనేటువంటి వ్రతాన్ని ఆయన పూని ఉన్నాడు. ధృతవ్రత, ఆయన ఎలాగైనా సరే ఈసారి ఆగకూడదు, ఈసారి ఈ మైత్రేయ మహర్షి గారిని వదిలిపెట్టకూడదు, ఈయన ద్వారా మనం వినవలసినవన్నీ వినేసేయాలి, వినేసి పరమాత్మను హృదయంలోకి తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకుని ఆ గుహాశయుడు అనన్య దృష్ట్యా భజతాం గుహాశయ స్వయం విధత్తే స్వగతిం పరఃపరాం అన్నారు కదా, ఆ గుహాశయుడు ఆ పరిస్థితిని, ఆ ఫలితాన్ని ఇచ్చేట్లుగా మనం ప్రయత్నం చేసుకుని తీరాలి అని వ్రతం పూనినట్లుగా పూనాడు. అందుకని మీరు పైన చెప్పవలసిందే అని అడిగాడు. నిశమ్య కౌశార విణోపవర్ణితాం హరేః కథాం కారణ సూకరాత్మన పునఃస పప్రచ్ఛ తముద్యతాంజలి నచాతి తృప్త విదురో ధృతం వ్రత అని శ్రీశుకుల వారు పరీక్షిత్తుకు చెప్తున్నారు. ఏమడిగాడు విదుర? విదురుడు ఏమడిగాడు? విదుర ఉవాచ, విదురుడిలా అడుగుతున్నాడు. తేనైవతు మునుశ్రేష్ఠ హరిణా యజ్ఞమూర్తిన ఆదిదైత్యో హిరణ్యాక్ష హత ఇత్యనుశుశ్రుమా అని మొదలుపెట్టి, ఓ మైత్రేయ మహర్షి, నీవు యజ్ఞవరాహమూర్తి గురించి చెప్తున్నావు, లేదా శ్రీహరి తాలూకు వరాహావతారాన్ని గురించి చెప్తున్నావు.
అందులోనూ ఈ వరాహావతారాన్ని స్వయంభువ మనువు గారికి సంబంధించిన అవతారంగా చెప్తున్నావు. అంటే స్వయంభువ మన్వంతరంలో జరిగినటువంటి అవతారంగా చెప్తున్నావు. కానీ ఇదే వరాహావతారంతో చాక్షుష మన్వంతరంలో ఇంకొక కాలంలో తేనైవతు మునిశ్రేష్ఠ, మునులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ మైత్రేయ, హరిణా యజ్ఞమూర్తినా, ఆ యజ్ఞమూర్తి అయినటువంటి శ్రీహరి, ఆదిదైత్యో హిరణ్యాక్ష, ఆది రాక్షసుడైనటువంటి రాక్షసులలో ఒక నంబరింగ్ ప్రకారం నంబర్ 1 రాక్షసుడైనటువంటి హిరణ్యాక్షుడిని హతః సంహరించాడు. ఇది అనుశుశ్రుమ అని విన్నాము. యజ్ఞవరాహమూర్తే హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అని విన్నాము. ఇంతకుముందు ఎక్కడో విన్నాము, ఇప్పుడు నీ మాటల్లో కూడా విన్నాము. గదామాదాయ ఆపతంతం అని నువ్వే అన్నావు. ఈ యజ్ఞవరాహమూర్తి ఆదిదైత్యుడైనటువంటి ఆది రాక్షసుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అని వాళ్ళు చెప్తున్నారు పెద్దవాళ్ళు, నువ్వు కూడా చెప్తున్నావు, విన్నాము. తస్య చోద్ధరత క్షోణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయా దైత్యరాజస్య చ బ్రహ్మన్ కస్మాద్ధేతో రభూన్మృధ అని నా ప్రశ్న. ఈ యజ్ఞవరాహమూర్తి ఇప్పుడొచ్చినా ఇంకొక సందర్భంలో వచ్చినా భూమిని ఉద్ధరించడానికి రావాలి. తస్య చ ఉద్ధరత క్షోణీం, ఆయన పని ఏంటి? భూమిని, నీళ్ళలో మునిగినటువంటి భూమిని 2 సార్లు మునిగిందో 20 సార్లు మునిగిందో మునిగిన భూమిని పైకి తీసుకొచ్చి దాని స్థానంలో ఉంచేయటం. తస్య ఉద్ధరత క్షోణీం స్వదంష్ట్రాగ్రేణ, అందులోనూ ఆయన స్కెచ్ ప్రకారం కేవలం చేతులు కాళ్ళు వాడటానికి వీల్లేదు, తన కోరలు మాత్రమే వాడాలి అని ఉంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఆయన కోరల మీదే ఆ భూమిని పెట్టి పైకి తీసుకురావాలి. లీలయ, ఏమాత్రం ఆయాసం లేదు, ఏమాత్రం కష్టం లేదు, లీలగానే తీసుకురావాలి. ఇది ఆయన పని. తస్య చ ఉద్ధరత క్షోణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయ. మరి తన పని తాను చేసుకుపోతున్నటువంటి ఈయనకి దైత్యరాజస్య చ, ఆ హిరణ్యాక్షుడికి కూడా బ్రహ్మన్ కస్మాద్ధేతో అభూన్మృధ, ఎందుకు యుద్ధం అనేది జరిగింది? హిరణ్యాక్షుడు అనేవాడు రాక్షసుడు కావచ్చు, ఆ రాక్షసుడు ఈయనకి ఎందుకు ఎదురుపడ్డాడు? ఈయన పని చేసుకుంటున్నప్పుడు, భూమిని పైకి ఎత్తుతున్నప్పుడు ఆ రాక్షసుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చి అడ్డుపడ్డాడు, అడ్డుపడితే ఈయన యుద్ధం చేసి వాడిని సంహరించవలసినటువంటి పరిస్థితి అనేది ఎందుకు ఎదురైంది, అసలు ఈ హిరణ్యాక్షుడు ఏంటి, వీడి కథా కమామేష్ ఏంటి, ఇవన్నీ కూడా నాకు చెప్పవలసింది అని విదురుడు తస్య చోద్ధరత క్షోణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయ దైత్యరాజస్య చ బ్రహ్మన్ కస్మాద్ధేతో అభూన్మృధ అనే ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. ఇదైన తర్వాత చిన్న అధిక పాఠం ఒకటి ఉంది. శ్రద్ధధానాయ భక్తాయ బ్రూహిత జన్మ విస్తరం ఋషే న తృప్యతి మనః పరం కౌతూహలం హిమే అని. నేను చాలా శ్రద్ధగా అడుగుతున్నాను, నేను భక్తిగా అడుగుతున్నాను, అందువల్ల నువ్వు ఆ విషయమంతా కూడా నాకు విస్తరంగా చెప్పవలసింది. ఓ బ్రహ్మర్షి, నా మనస్సు తృప్తి చెందటం లేదు, నాకు ఇంకా కూడా కుతూహలం అనేది ఉంది. శ్రీహరి యొక్క గుణాలను, ఆయన యొక్క కథలను తెలుసుకోవాలనేటువంటి కుతూహలం అనేది నన్ను వెంటాడుతున్నది అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకం ఉన్నా లేకపోయినా తస్య చోద్ధరత క్షోణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయా దైత్యరాజస్య చ బ్రహ్మన్ కస్మాద్ధేతోరభూన్మృధ అనే శ్లోకానికి ఇంత అర్థం ఉండనే ఉంటుంది. నేను ప్రశ్న వేస్తున్నాను అంటే కుతూహలంతో ప్రశ్న వేస్తున్నాను, వినాలని అనుకుంటున్నాను అంటే భక్తితో వినాలని అనుకుంటున్నాను అని విదురుడు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చెప్పకపోయినా మైత్రేయ మహర్షి గారికి అర్థమైపోతుంది. ఆ అర్థమైపోవటం వలన మైత్రేయ మహర్షి గారికి విదురుడి యొక్క మనసులో ఉండేటువంటి ఈ కుతూహలము, భక్తి ఇవన్నీ అర్థం అవ్వటం వలన ఆయన చెప్పటం ప్రారంభించారు. మైత్రేయ ఉవాచ సాధువీరత్వయా పృష్టం అవతార కథాం హరేః యత్వం పృచ్ఛసి మర్త్యానాం మృత్యుపాశ విషాతనీ అని. సాధువీరత్వయా పృష్టం, ఓ వీరుడా, నువ్వు చక్కగానే అడిగావు.
ఏమడిగావు? అవతార కథాం హరేహే, హరికి సంబంధించిన ఒకే రూపంలో ఉండే 2 అవతారాలకు సంబంధించిన కథను గురించి అడుగుతున్నావు. అవతారయో కథాం హరేహే అడుగుతున్నావు. పాపం నువ్వు అడుగుతున్నావంటే నీకోసం మాత్రమే అడగటం లేదు, నీ ఫ్రెండ్స్ కోసం కూడా అడుగుతున్నావు. నీ ఫ్రెండ్స్కి ఫైటింగ్ లేనిదే నచ్చదు, ఏది నచ్చదు. ఫైటింగ్లు, చేజింగ్లు, హంటింగ్లు ఇవన్నీ ఉండాలి వాళ్ళకి, ఏ స్టోరీ చెప్పినా సరే. అందువల్ల వాళ్ళ కోసం కూడా అడుగుతున్నావు. యత్వం పృచ్ఛసి మర్త్యానాం, వాళ్ళందరి కోసం కూడా నువ్వు అడుగుతున్నావు. కానీ వాళ్ళందరూ అనుకుంటున్నట్టుగా కేవలం ఫైటింగ్లు మాత్రమే ఇందులో లేవు. మృత్యుపాశ విషాతని, వారందరూ కనుక ఏ అభిప్రాయంతో విన్నా సరే వారు తమ మృత్యుపాశాలను పోగొట్టుకోగలుగుతారు. వినేవాళ్ల యొక్క మృత్యుపాశాలను ఛేదించగలిగిన సామర్థ్యం ఈ కథకు, ఇలాంటి కథలకు ఉంది. అందువల్ల వాళ్ళందరికీ కూడా లాభాన్ని చేకూర్చేటువంటి కథను నువ్వు అడుగుతున్నావు. సాధు, మంచిది, నేను సమాధానం చెప్తాను అని. సాధు వీరత్వయా పృష్టం అవతార కథాం హరేహే యత్వం పృచ్ఛసి మర్త్యానాం మృత్యుపాశ విషాతనీ అని మొదలుపెట్టి చెప్పబోతున్నారు. చెప్పబోతుంటే మనమే అడగాలి, కథ వింటే మృత్యుపాశాలు పోతాయి అంటారేంటండి? శ్రీహరి కథలు వింటే ఏదో ఆయన హృదయంలో కొలువై ఉంటాడు అని ఇంతకుముందు చెప్పారు, అవన్నీ ఓకే. మృత్యుపాశాలు పోతాయి అంటున్నారు. ఈ మృత్యుపాశాలకి శ్రీహరి కథలకి సంబంధం ఏమిటి అని మనం అడగాలి. అడిగితే మైత్రేయ మహర్షి గారు పై శ్లోకంలో అంటున్నారు, యయోత్తానపద పుత్ర మునినా గీతయార్భక మృత్యో కృత్వైవ మూర్ధనియంఘ్నిం ఆరురోహ హరే పదం అని. ఉత్తానపాదుడు అనేటువంటి మహానుభావుడు, ఇంతకుముందే ఈయన గురించిన ప్రస్తావన వచ్చింది, స్వయంభువ మనువు గారి పుత్రుడు. ఈ స్వయంభువ మనువు గారి పుత్రుడైనటువంటి ఉత్తానపాదుడి యొక్క పుత్రుడు అంటే ధ్రువుడు. ఈ ధ్రువుడు మునిన నారద మహర్షి గారు గీతయా ఆ ధ్రువుడికి ఈ హరి కథను గురించి చెప్పగా, అర్భక ఎప్పుడనగా చెప్పాడు? చిన్నప్పుడు ఎప్పుడో 5 ఏళ్ల వయసులో ఉండగా చెప్పాడు. చెబితే ఈ ధ్రువుడు అనే చిన్న బాలకుడు దాన్ని విన్నాడు, మనసులోకి ఎక్కించుకున్నాడు. తర్వాత చాలా కథ జరిగింది. జరిగిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఆయుస్సంతా పూర్తయిపోయిన తర్వాత ఆయన్ని వైకుంఠానికి తీసుకువెళ్ళటానికి దివ్యమైనటువంటి విమానం వచ్చింది. వచ్చేసరికి ఓహో, ఈయన ఈ లోకాన్ని విడిచిపెట్టి పై లోకానికి వెళుతున్నాడు, వైకుంఠానికి వెళుతున్నాడు, కాబట్టి ఈ లోకంలో ఉండే శరీరాన్ని ఇక్కడికి విడిచిపెడతాడు అనేటువంటి ఆశతో, ఇంతకాలంగా లొంగలేదు అనేటువంటి అభిప్రాయంతో మృత్యుదేవత వచ్చి ఆ విమానం మెట్ల దగ్గర నుంచునుంది. విమానం మెట్ల దగ్గర ఆ మృత్యుదేవత నుంచునుంటే ఈయన పాపం, ఈ ధ్రువుడు అనేటువంటి మహానుభావుడు ఎప్పుడో చిన్నప్పుడు నారద మహర్షి గారు చెప్పగా కథను విని ఆ హరితత్వాన్ని మనసులో ఉంచుకుని తపస్సు చేసుకుని హరిని ప్రత్యక్షం చేసుకుని ఆయన ద్వారా వరాలను పొంది తరువాత రాజ్యమంతా చేసి మొత్తం సుదీర్ఘమైనటువంటి ఆయుస్సంతా గడిపిన తరువాత ఈ విమానం ఎక్కటానికి మెట్లు సరిపోవు, నా తల మీద కాలు పెట్టి నువ్వు విమానంలోకి ఎక్కు అని చెప్పటానికి ఈ మృత్యువు వచ్చింది అని అనుకుని పాపం భ్రమపడి ఆ మృత్యువుని ఎత్తి మీద ఆ తలకాయ మీద కాలు పెట్టి విమానంలోకి ఎక్కాడు. మృత్యోహో కృత్వైవ మూర్ధ్యగ్నిం, మూర్ధిని మృత్యోహో మూర్ధిని ఆ మృత్యుదేవత తాలూకు తలకాయ మీద అంఘ్రిం కాలు పెట్టి దాన్ని మెట్టుగా చేసుకుని విమానంలోకి ఎక్కాడు. ఆరురోహ ఎక్కాడు. ఎక్కి హరే పదం శ్రీహరి స్థానమైనటువంటి వైకుంఠాన్ని చేరాడు అని ఉందయ్యా. కాబట్టి ఈ కథలలో ఏ కథ విన్నా, అందులోనూ ఇప్పుడు చెప్పుకునేటువంటి కథను విన్నట్లయితే తప్పనిసరిగా మృత్యుపాశాలు పోతాయి అనటానికి ఎగ్జాంపుల్లే ఉంది, ఉదాహరణే ఉంది. ఉదాహరణ ఉండగా సందేహాలు ఎందుకు రావాలి అని. యయోత్తానపద పుత్ర మునినా గీతయార్భక మృత్యో కృత్వైవ మూర్ధినియగ్నిం ఆరురోహ హరే పదం అని అంటున్నారు.
అదేమిటి పాపం మృత్యుదేవత అనే ఆవిడ వస్తే ఆవిడ నెత్తి మీద కాలు పెట్టడం ఏంటి, విమానంలోకి ఎక్కి పైకి వెళ్ళటం ఏమిటి, ఇలా చెప్పచ్చా అంటే కాదు. ఇవన్నీ కొంచెం పురాణ భాషలో కొంచెం ఏమైనా మాట్లాడే మాటలో కాస్తంత స్వారస్యం ఉండాలి అనుకునేటువంటి సందర్భంలో ఇలాంటి మాటలు ఉంటాయి. మృత్యో అంగ్రిం కృత్వా అనేదానికి మృత్యువు అనే దానితో సంబంధం లేకుండా, మృత్యు సంబంధం లేనటువంటి హరిపదం అనేటువంటి శాశ్వత మోక్షానికి ఆయన వెళ్ళాడు అని అర్థం. మోక్షాన్ని పొందాడు అని అర్థం. తిన్నగా చెప్తే అందరికీ అర్థం కాకపోవచ్చు, కాస్తంత అందంగా చెప్తే కొంతమందికైనా సరే ఇందులో ప్రవృత్తి కలగచ్చు, కొంతమందికైనా ఆసక్తి కలగచ్చు. ఎవరినెత్తినైనా కాళ్ళు పెట్టి ఎక్కడికైనా ఎక్కుతాము అంటే కొంతమందికి ఉత్సాహం కలగచ్చు. అలా వాళ్ళనెత్తినా వీళ్ళనెత్తినా కాళ్ళు పెట్టడం ఎందుకు, మృత్యుదేవత మీద కాళ్ళు పెట్టే దారి చూసుకోవచ్చు అని వాళ్ళకి ఏమైనా చెప్పడానికి వీలుంటుంది అనే అభిప్రాయంతో ఇలా చెప్తున్నాము అని మహర్షి గారు యయోత్తానపద పుత్ర మునినా గీతయార్భక మృత్యో కృత్వైవ మూర్ధన్యంఘ్రిం ఆరురోహ హరే పదం అని అంటున్నారు. అంటూ ఇప్పుడు యజ్ఞ వరాహమూర్తికి సంబంధించిన హిరణ్యాక్షవధ వృత్తాంతాన్ని నీకు చెప్పాలి. హిరణ్యాక్షుణ్ణి కలిపి యజ్ఞవరాహమూర్తి తాలూకు అవతారాన్ని గురించి చెప్పాలి అంటే అథాత్రాపీతిహాసోయం శ్రుతో మే వర్ణిత పురా బ్రహ్మణా దేవదేవేన దేవానాం అనుపృచ్ఛతాం అని చెప్పుకోవాలి అని అంటున్నారు. ఈ యజ్ఞవరాహమూర్తి, హిరణ్యాక్షుడు, ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇతిహాసం ఒకటి ఉంది. అత్రాపి ఇతిహాస అయం శృత, నేను కూడా ఇంతకుముందు విన్నాను. శృతోమే వర్ణిత పురా, నీకు కొంత చెప్పాను, ఇందులో ఒక చిన్న ముక్క మాత్రమే నీకు చెప్పాను. శృతోమే వర్ణిత పురా, అందులోనూ నేను విన్నది మొత్తంగా ఈ ఇతిహాసాన్ని విన్నది బ్రహ్మగారు చెప్పగా విన్నాను. బ్రహ్మణ దేవదేవేన, దేవదేవుడైనటువంటి బ్రహ్మగారు చెప్పగా నేను విన్నాను. బ్రహ్మగారు ఈ వృత్తాంతాన్ని ఎందుకు చెప్పారు, ఎవరికి చెప్పారు అంటే దేవానాం అనుపృచ్ఛతాం. దేవతలు ఒక సందర్భంలో బ్రహ్మగారిని ఈ వరాహావతారం గురించి చెప్పమని అడిగినప్పుడు బ్రహ్మగారు దేవతలందరికీ ఈ వరాహ వృత్తాంతాన్ని చెప్పారు. ఆ చెప్పినటువంటి వరాహ వృత్తాంతాన్ని నేను విన్నాను. విన్న వృత్తాంతాన్ని నీకు చెప్తాను. నా నోట్లోంచి నేను చెప్పను, బ్రహ్మగారి నోట్లోంచే చెప్తాను అని మహర్షి గారు అథాత్రాపీతిహాసోయం శృతోమే వర్ణిత పురా బ్రహ్మణా దేవదేవేన దేవానాం అనుపృచ్ఛతాం అని ప్రారంభించి చెప్తున్నారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి దీన్ని అంటే దానికి దితిర్దాక్షాయుణీక్షత్త మారీచం కశ్యపం పతిం అపత్యకామా చకమే సంధ్యాయాం హృచ్ఛయార్దిత అనే చోటు నుంచి మొదలు పెట్టాలి అని మొదలు పెడుతున్నారు. దితిహి అని ఒక ఆవిడ, ఈవిడ దక్ష ప్రజాపతి తాలూకు కూతురు, దక్ష ప్రజాపతి గారి కూతురు. అందువల్ల ఈవిడికి దాక్షాయణి అని పేరు ఉంది. దాక్షాయణి అని సతీ అమ్మవారికి కూడా పేరు ఉంది. దక్ష ప్రజాపతి కూతురు కాబట్టే ఈవిడ కూడా దక్ష ప్రజాపతి గారి కూతురు కాబట్టి ఈవిడ కూడా దాక్షాయణి. ఈ దాక్షాయణి దక్ష ప్రజాపతి గారి కూతురు అయినటువంటి దితి కశ్యప మహర్షి గారి యొక్క భార్య. ఈ కశ్యప మహర్షి గారు మరీచి అనేటువంటి మరొక ప్రజాపతి గారి కొడుకు. ఈ మరీచి అనేటువంటి ప్రజాపతి గారి కొడుకు అయినటువంటి కశ్యపుడికి దక్షుడు అనే ప్రజాపతి గారి కూతురైనటువంటి దితిని ఇంకా 12 మంది, మొత్తం 13 భార్యలను ఇచ్చి పెళ్లి చేశారు. అందులో ఈ దితి గారు మారీచం కశ్యపం ప్రతి ఒకరోజు తన పతి అయినటువంటి మరీచి మహర్షి గారి కొడుకు అయినటువంటి కశ్యపుడి దగ్గరికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? అపత్యకామ, సంతానం కోసం వెళ్ళింది. సంతానార్థమై సంతానం కావాలి అనేటువంటి కోరికతో వెళ్ళింది. అపత్యకామ చకమే, ఆవిడ సంతానం అనేటువంటి కోరికతో వెళ్ళింది. వెళ్ళటం అనేది ఏ సమయంలో వెళ్ళింది? సంధ్యాయాం, సంధ్యాకాలంలో వెళ్ళింది. సంధ్యాయాం హృచ్ఛయార్దిత, ఈ సంతానం కావాలి అనేటువంటి కోరిక, హృదయంలో ఉండేటువంటి కోరిక ఈవిడ్ని బాగా ఇబ్బంది పెడుతుంటే
ఆ ఇబ్బంది పెడుతున్నటువంటి కోరికతో ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళింది. దితిర్దాక్షాయణీ క్షత్త మారీచం కశ్యపం ప్రతి అపత్యకామా చకమే సంధ్యాయాం హృచ్ఛయార్దిత అనే ఇక్కడి నుంచి ఈ స్టోరీ మొదలు పెట్టుకోవాలి అని మహర్షి గారు మొదలు పెడుతున్నారు. ఈవిడ వెళ్ళేసరికి ఆ కశ్యప మహర్షి గారు ఏ స్టేట్లో ఉన్నారు అంటే, ఇష్ట్వాగ్నిజిహ్వం పయస పురుషం యజుషాం పతిం నిమ్లోచత్యర్క ఆసీనం అగ్నియగారే సమాహితం అనే స్థితిలో ఉన్నారు. ఆయన సంధ్యాకాలం అంటే సుమారుగా సూర్యాస్తమానానికి ముందు ఒక 45-48 నిమిషాల సమయము, సూర్యాస్తమానం అయిన తరువాత ఒక 45-48 నిమిషాల సమయం. ఈ సమయాన్ని సంధ్యాకాలం అని ప్రధానంగా అనుకోవాలి. సూర్యాస్తమానానికి ముందు, సూర్యాస్తమానానికి తరువాత. ఈయన ఈ సంధ్యాకాలంలో ఏం చేశాడు అంటే, తాను చేసుకోవలసిన సంధ్యావందనం చేసుకున్నాడు. చేసుకుని తాను చేయవలసినటువంటి ఔపాసనం అనేటువంటి క్రియను కూడా పూర్తి చేశాడు. అలాగే అగ్నిహోత్ర క్రియను కూడా పూర్తి చేశాడు. ఎలా పూర్తి చేశాడు? ఇష్ట్వా అగ్నిజిహ్వం పయసా పురుషం యజుషాం పతిం. యజుషాం పతిం అంటే మంత్రాలకు అధిదేవత అయినటువంటి, మంత్ర ప్రతిపాద్యమైనటువంటి ఆ పరమాత్మను, పురుషం పరమ పురుషుడైనటువంటి ఆ పరమాత్మను, అందులోనూ అగ్నిజిహ్వం అగ్నిని నాలుకగా ఉంచుకుని, ఆ నాలుకలో ఏం వేసినా సరే, విహితమైనటువంటి ద్రవ్యాన్ని దేన్ని సమర్పించినా సరే దాన్ని ఇష్టంగా తీసుకునేటువంటి ఆ పరమాత్మను ఇష్ట్వా శ్రద్ధగా హోమం చేసుకుని, ఆ హోమం చేయటం కూడా పయస పాలతో హోమం చేసి, ఆ ఔపాసనం లేదా ఆ అగ్నిహోత్రం అనేటువంటి క్రియ పూర్తయిపోగా నిమ్లోచతి అర్కే, సూర్యుడు అస్తమిస్తున్నటువంటి కాలంలో, అంటే సంధ్యాకాలానికి సరిగ్గా మధ్యలో ఉండేటువంటి కాలంలో, సూర్యుడు ఇలా సముద్రంలోకి గురుంకుతున్నటువంటి కాలంలో నిమ్లోచత్యర్కే ఆసీనం అగ్నియగారే, ఇంకా కదలకూడదు కాబట్టి అగ్నియగారే ఆ అగ్నిహోత్ర శాలలోనే ఆసీనం ఏమీ చేయకుండా కూర్చొని ఉన్నాడు. ఏమి చేయకుండా కూర్చున్నాడు అంటే, కూర్చున్న చాపని గిల్లటం లాంటి పనులు కూడా ఏమీ చేయటం లేదు. సమాహితం అంటే సమాధి స్థితిలో ఉన్నాడు. ఆ సమాధి స్థితిలో ఉండేటువంటి పతిగారి దగ్గరికి ఈవిడ వెళ్ళింది. ఇష్ట్వాగ్నిజిహ్వం పయసా పురుషం యజుషాం పతిం నిమ్లోచత్యర్క ఆసీనం అగ్నియగారే సమాహితం అనే స్థితిలో ఉండే పతి దగ్గరికి దితి వెళ్ళింది అని మహర్షి గారు చెప్తున్నారు. చాలా వెయిట్ ఉన్న శ్లోకం ఇది కూడాను. సంధ్యా సమయం అంటే సూర్యాస్తమానానికి ముందు, సూర్యాస్తమానం తర్వాత ఇటొక 45 నిమిషాలు, అటొక 45 నిమిషాలు, సుమారుగా 1.5-2 గంటల కాలం ఏం చేయాలి అనంటే, అప్పుడే ఆఫీస్ నుంచి వస్తూ ఉంటాం కాబట్టి, ఏదో పనులన్నీ పూర్తి చేసుకుని వస్తూ ఉంటాం కాబట్టి, సందు మొదట్లో ఉండే బజ్జీల బండి దగ్గర ఆగి 2 మనం తినేసి, మిగతా 4-6 ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్క కట్టుకుని వాళ్ళకి ప్యాక్ చేసుకుని తీసుకెళ్తే మన ఆత్మారాముడు శాంతిస్తాడు, వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళినందుకు సంతోషిస్తారు అని అందరు అనుకుంటూ ఉంటారు. మనం తిని ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళాలి అనేటువంటి అభిప్రాయం మంచిదే. మనం తింటే చాలు, వాళ్ళకి ఎందుకు వాళ్ళ మొహం అని అనుకోవటం కంటే, మనం తిన్న తర్వాత వాళ్ళకి తీసుకెళ్ళాలి అనుకోవటం మంచిదే. కానీ ఇలా బజ్జీల బండి దగ్గర, అనారోగ్యకరమైన వాతావరణం దగ్గర కొనటం, తినటం, తీసుకెళ్ళటం అనేది మంచి పద్ధతి ఏం కాదు. అది ఆచారానికి కూడా అంతగా ఉపయోగించే పద్ధతి కాదు. ఎంగిలి, మంగళం లాంటివి ఏమి ఉండవు అక్కడ. కాబట్టి ఆ దృష్టితో చూసుకున్నా అది మంచిది కాదు. దానికంటే కూడా ఈ సంధ్యాకాలంలో ఇలాంటి పనులు పనికిరావు. సంధ్యాకాలంలో వేరే పనులేవీ చేయకూడదు. సంధ్యాకాలంలో చేయవలసిన పనులు అని లిస్ట్ అవుట్ చేసి కొన్ని పనులు చెప్పారు. ఏదో సంధ్యావందనము లేదా ఔపాసనము లేదా అగ్నిహోత్రము ఇలాంటి పనులు కొన్ని చెప్పారు. ఆ పనులన్నీ చేసి ఏమీ లేకుండా కాస్త ముక్కు మూసుకొని కూర్చోవాలి. ఆ సమయంలో విహితమైనటువంటి పనులు కాక
చేయవలసిన లేదా వేదవిహితమైనటువంటి పనులు కాక మిగతా ఏ పనులు చేసినా సరే మహాపాపాలు చుట్టుకుంటాయి అని చెప్తారు. చేయవలసిన పనులన్నీ చేసేసిన తర్వాత, కొద్దిగానో గొప్పగానో పనులన్నీ చేసేసిన తర్వాత ఏమైనా సమయం మిగిలి ఉంటే గనక ఆ మిగిలిన సమయంలో భగవచ్చింతన అనేటువంటి పని పెట్టుకుని ఆ పనిలో కూర్చోవాలి. చాలా ప్రీషియస్ టైం ఇది, దీన్ని వేస్ట్ చేసుకోకూడదు. ఇదే నియమం సూర్యోదయానికి కూడా వర్తిస్తుంది. సూర్యోదయం చక్కగా అవుతూ ఉంటే, ఇంటి బాల్కనీ నుంచి సూర్యుడు కనిపిస్తూ ఉంటే కాఫీ కప్ చేత్తో పట్టుకుని ఆ సూర్యుడిని చూస్తూ కాఫీ తాగాలి అనుకోవటం ఏమీ మంచి టేస్ట్ కిందకి వస్తుందేమో కానీ మంచి ఫలితాన్ని మాత్రం తెచ్చిపెట్టదు. ఆ సమయంలో చేతిలో కాఫీ కప్ కాదు, అర్ఘ్యప్రదానానికి పాత్ర ఉండాలి. ఆయనకు అర్ఘ్యప్రదానం చేసుకోవటమో లేదా జపం చేసుకోవటమో ఇలాంటి పనులు చేయాలి. సంధ్యాకాలం అనేది చాలా చాలా ప్రీషియస్ టైము. దాన్ని సవ్యంగా భగవచ్చింతన కోసం వాడుకోవాలి. అలా వాడుకోకుండా వేరువేరు పనులు చేసే మాట అయితే ఆ వేరువేరు పనులు చాలా ఇబ్బందుల్ని కొని తెస్తాయి అని మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఆ చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని కశ్యప మహర్షి గారి యొక్క ప్రవర్తనతో చేసి చూపిస్తున్నారు. ఆయన తాను చేసుకోవలసినటువంటి సంధ్యావందనము, అగ్నిహోత్రము వీటన్నిటినీ పూర్తి చేసేశాడు. తాను చేయవలసిన క్రతువులన్నీ, సంధ్యా సమయంలో చేయవలసినవన్నీ పూర్తి చేసేశాడు. అయిపోయింది. మిగిలిన కాలం, సూర్యుడు అస్తమిస్తున్నాడు, మిగిలిన కాలం ఇంకా చాలా ఉంది. ఆ సమయంలో వేరే పని ఎందుకు చేయటం? నాకు సమాధి స్థితిని అందుకోవటం చేతవుతుంది కాబట్టి ఈ సమయాన్ని గనక సమాధి స్థితిలో గడిపేస్తే, సమాధి స్థితిలో భగవంతుడి మీద మనస్సును ఉంచి ఈ సమయాన్ని గడిపేస్తే మంచి జరుగుతుంది అనే అభిప్రాయంతో ఆయన సమాధి స్థితిలో కూర్చుని ఉన్నాడు. విహితమైన కర్మలను చేసుకుని భగవచ్చింతనతో కాలం గడపటం అనే దాన్ని ప్రత్యేకించి సంధ్యా సమయంలో ఆయన చేసి చూపిస్తున్నాడు అని ఎత్తి చూపించటానికే మహర్షి గారు ఈ వృత్తాంతాన్ని ఇలా ఎత్తుకుని ఇష్ట్వాగ్నిజిహ్వం పయసా పురుషం యజుషాం పతిం నిమ్లోచత్యర్క ఆసీనం అగ్నియగారే సమాహితం. ఇలాంటి పతిని దితిగారు వెళ్ళి వేరే అభిప్రాయంతో సంతానాన్ని ప్రార్థించబోయింది అని కథను ప్రారంభిస్తున్నారు. ఆ దితి ఏమడిగింది, ఏమంది, మహర్షి గారు ఏం చెప్పారు అనే వృత్తాంతాన్ని క్రమంగా పైన దితిరువాచ అని మొదలుపెట్టి మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. దితిరువాచ, దితి మాట్లాడుతోంది. ఏషమాం త్వత్కృతే విద్వన్ కామ ఆత్తశరాసన దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతంగజ అని. పతి దగ్గరికే వెళ్ళింది. వెళ్ళి అంది, నాకు సంతానం కావాలి అనేటువంటి కోరిక ఉంది. ఈ కోరిక నా మనసులోకి రాగానే మన్మథుడు అనేవాడు ఆత్తశరాసన వెంటనే ధనుర్బాణాలను తీసేసుకున్నాడు. తీసుకుని నా మీద ఆ బాణాలను వేసేస్తున్నాడు. దునోతి, చాలా పీడిస్తున్నాడు. ఏషమాం త్వత్కృతే విద్వన్ కామ ఆత్తశరాసన దునోతి. నువ్వు విద్వాంసుడివి కాబట్టి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అని నీకు వివరంగా తెలుసు. ఇప్పుడు నేను వచ్చి ఈ మాట్లాడుతున్నటువంటి మాటలకు కారణం ఏమిటి అని నీకు పూర్తిగా తెలుసు. నీవన్నీ తెలిసిన వాడివి కాబట్టి నా బాధను నువ్వు అర్థం చేసుకో. నేను దీనాం, చాలా దీనంగా ఉన్నాను. విక్రమ్య, నన్నేమో సంతానం కావాలి అనేటువంటి నా కోరిక పీడిస్తోంది. ఎలా? రంభామివ మతంగజ, ఒక ఏనుగు బలాత్కారంగా ఒక రంభాం అంటే అరటి బోధను ఎలాగైతే పీకేస్తుందో లేదా పీల్చి పిప్పి చేసేస్తుందో అలా నా మనస్సుని సంతానం కావాలి అనేటువంటి కోరిక పీల్చి పిప్పి చేసేస్తోంది. ఏషమాం త్వత్కృతేరాం విద్వన్ కామ ఆత్తశరాసన దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతంగజ అని దితిగారు అసలు కేసు ఓపెన్ చేసింది. తద్భవాన్ దహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభి ప్రజావతీనాం భద్రంతే మయ్యాయుంక్తాం అనుగ్రహం
అని దానికి ఉపపాదకమైనటువంటి మాటను కూడా మాట్లాడింది. ఏమంటోంది? తద్భవాన్ దహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభి ప్రజావతీనాం. నీకు ఇంత తీవ్రమైన కోరిక, సంతానం కావాలి అనేటువంటి తీవ్రమైన కోరిక ఈ క్షణాన ఎందుకు ముంచుకొచ్చింది అంటే, అది కేవలం నాకు కావాలి అనే కోరిక మాత్రమే కాదు. దహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభి ప్రజావతీనాం. నాకు సవతులు, నా అక్క చెల్లెళ్ళే ఇంకా 12 మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా సంతానం అనేది ఉంది. వాళ్ళు సంతానంతో సమృద్ధిగా ఉన్నారు. సంతానమే సమృద్ధి అనుకోవచ్చు, సంతానం ద్వారా సమకూరిన సమృద్ధులు అని అనుకోవచ్చు. దేంతోనైనా సరే వాళ్ళు చాలా సమృద్ధంగా ఉన్నారు. అది చూస్తే నాకు ఒళ్ళంతా మండిపోతోంది. దహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభి ప్రజావతీనాం. వాళ్ళందరికీ సంతానం ఉంది, నాకు ఇంకా సంతానం కలగలేదు అంటే నాకు కాలిపోతోంది. ఆ కాలిపోవటం అనేది ఎవరు తీర్చాలి, ఎవరు చల్లార్చాలి అంటే, భవాన్ నువ్వే చల్లార్చాలి. నువ్వే నాకు పతివి కాబట్టి నువ్వే నాకు సంతానాన్ని అనుగ్రహించి నాకు ఉండేటువంటి ఈ మంటను చల్లార్చాలి. తద్భవాన్ దహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభి ప్రజావతీనాం మయి ఆయుంక్తాం అనుగ్రహం. నీవు నన్ను అనుగ్రహించాలి, మిగతా వాళ్ళను అనుగ్రహించినట్లుగా నన్ను కూడా అనుగ్రహించాలి సంతానంతోనూ. కానీ ఆ అనుగ్రహించడం అనేది నాకు మాత్రమే లాభాన్ని చేకూర్చదు, భద్రంతే నీకు కూడా లాభమే. నాకు సంతానం కలిగితే నాకు మాత్రమే కాదు కదా, నీకు కూడా సంతానం కలిగినట్లే కదా. కాబట్టి నీకు ప్రయోజనం ఉంది కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించవలసింది అని దానికి ఉపపాదకమైన హేతువు చెప్పింది. 2 హేతువులు చెప్పింది అనుకోవచ్చు. ఒకటి, మిగతా వాళ్ళందరికీ సంతానం ఉంది, నాకు లేదు. 2, నాకు సంతానం కలగటం ద్వారా నీకు కూడా లాభం ఉంది, నాకు మాత్రమే లాభం అనేది లేదు అనే 2 కారణాల వల్ల అనుగ్రహించు, నాకు సంతానాన్ని ప్రసాదించు అని అడిగింది. తద్భవాన్ దహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభి ప్రజావతీనాం భద్రంతే మయి ఆయుంక్తాం అనుగ్రహం అని దితి గారు అడిగింది. ఎలక్ట్రిసిటీ ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఇంకొకప్పుడు ఇంట్లో పోతే మొదలు చేసే పని ఏంటి అంటే, పక్కింటి వైపు చూస్తాం కదా, మనకు మాత్రమే పోయిందా లేదా పక్క వాళ్ళకు కూడా పోయిందా అని. పక్క వాళ్ళకు కూడా పోతే పర్వాలేదు, పక్క వాళ్ళ ఇంట్లో జిగేల్ మంటలు లైట్లన్నీ వెలుగుతూ ఉంటే మనకు మాత్రమే కరెంట్ పోతే కష్టం కదా. కరెంటు పోవటం కష్టం కాదు, పక్క వాళ్ళ ఇంట్లో వెలగటం కష్టం, వెలుగుతూ ఉండగా పోవటం ఇంకా కష్టం అని ఉంది కదా. మనకున్న స్వభావమే ఆవిడికి ఉంది. మిగతా వాళ్ళందరికీ సంతానం ఉంది, వాళ్ళ ఇళ్ళన్నీ వెలిగిపోతున్నాయి, నాకు సంతానం లేదు, నా ఇల్లు వెలగటం లేదు అనే బాధే ఉంది. ఆ బాధతోనే, మనలాంటి స్వభావంతోనే ఆవిడ పాపం అడిగింది. అడిగి భక్తర్యాప్తోరుమానానాం లోకాన్ ఆవిశతే యశః పతిర్భవద్విధో యాసాం ప్రజయా నను జాయతే అని ఇంకా కూడా మంచి మాటే మాట్లాడింది. అయ్యా, భర్తరి ఆప్తోరుమానానాం, భార్యలు ఉంటారు లోకంలోనూ. ఆ భార్యలు గనక భర్త మీద చాలా గౌరవంతో గనక ఉన్నట్లయితే, భర్తరి ఆప్త ఉరు మానానాం, భర్త మీద గౌరవం, అందులోనూ పెద్ద స్థాయి గౌరవాన్ని గనక పొందినట్లయితే, లోకాన్ ఆవిశతే యశః, ఆ భార్యల కీర్తి ఒక లోకం కాకుండా లోకాలన్నిటినీ కూడా వ్యాపిస్తుంది. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఒరే అరే అనటానికి వీలు లేదేమో, కొంచెం గౌరవంగా ఉండవలసి ఉంటుందేమో. అలాగే భర్తరి ఆప్తోరుమానానాం, ఏ భర్త యొక్క మనసులోనైతే భార్య మీద గౌరవం అనేది ఉంటుందో అలాంటి భార్యల కీర్తి లోకాలను దాటి వెళ్ళిపోతుంది. కలిపి చూసుకుంటే భార్యాభర్తలు పరస్పరం గౌరవంతో గనక మెలుగుతూ ఉంటే, పరస్పరం గౌరవంతోనూ ప్రేమతోనూ గనక ఉంటూ ఉంటే, ఆ భార్య తాలూకు కీర్తి లోకాలను దాటుతుంది, ఆ భార్యకు మంచి పేరు ఉంటుంది. భర్త మీద గౌరవం లేకుండా భర్తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడే మాట అయినా సరే ఆ భార్యకు మంచి పేరేమీ ఉండదు.
విన్నప్పుడు జాగ్రత్తగా వినేస్తారు. వెళ్ళిన తర్వాత ఈవిడికి మొగుడు మీదే పెద్దగా గౌరవం లేదు, మిగతా వాళ్ళని ఏం లెక్క చేస్తుంది అని ఎలాగో సన్నాయి నొక్కులు నొక్కుంటారు. అలాగే భార్య గురించి తక్కువగా ఎవరు మాట్లాడినా సరే, తక్కువ చేసి మాట్లాడినా సరే వాళ్ళకి విలువ ఉండదు, భార్య కూడా విలువ అనేది పోతుంది అనేది ఉన్నదే. భర్తరి యాప్తోరుమానానాం లోకాన్ ఆవిశతే యశః. అందులోనూ పతిర్భవద్విధో యాసాం. నీలాంటి పతి, నీలాంటి ఉత్తముడైనటువంటి పతి ఏ స్త్రీలకైతే ఉంటాడో అలాంటి స్త్రీల తాలూకు వ్యవహారాన్ని వేరే చెప్పనక్కర్లేదు. నాకు నీ మీద అతి గౌరవం అనేది ఉంది, చాలా గౌరవం అనేది ఉంది. ఆ గౌరవాన్ని నేను ఎలా ప్రకటించదలుచుకున్నాను అంటే ప్రజయా నను జాయతే. నీ ద్వారా సంతానాన్ని గనక కన్నట్లయితే ఆ సంతానం నీకు ప్రతిరూపంగానే ఉంటుంది కాబట్టి నీవే మళ్ళీ ఒక ప్రతిబింబంగా అన్నట్లుగా మళ్ళీ పుడుతున్నట్లు అవుతుంది కాబట్టి నీ యొక్క మరొక ప్రతిబింబాన్ని కూడా నేను గౌరవించుకున్నట్లు అవుతుంది, నీ యొక్క ప్రతిరూపాన్ని నేను సాధించుకున్నట్లు అవుతుంది, నీ మీద నాకు ఉండేటువంటి గౌరవాన్ని మరింత పెంచి చూపించుకున్నట్లు అవుతుంది. కాబట్టి నీ ద్వారా నాకు సంతానం కావాలి అని దితి గారు అంటోంది. భర్తరి యాప్తోరుమానానాం లోకాన్ ఆవిశతే యశః పతిర్భవద్విధో యాసాం ప్రజయా నను జాయతే అనే ఈ శ్లోకంలో. ఇంకా కూడా పాపం ఆవిడ చాలా వివరంగా తన అభిప్రాయాన్ని చెబుతోంది. ఆ అభిప్రాయంలో ఉండేటువంటి మంచి చెడులు వీటి గురించి కశ్యప మహర్షి గారు పైన చెప్పబోతున్నారు. పైన ఏం జరుగుతోంది అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్పబోతున్నారు. వాటన్నిటినీ మనం ఎలాగూ చూసుకుంటాము. ఆ చూసుకోవటంలో భాగంగా మహర్షి గారు ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి సంధ్యాకాలాన్ని సమర్థంగా వినియోగించుకోవటం అనేటువంటి అంశం మీద మనం మన దృష్టిని మరొకసారి చూసుకోవాలి. మనం సంధ్యాకాలాన్ని ఎలా వాడుకుంటున్నాము, ఎలా ఉపయోగించుకుంటున్నాము, సంధ్యాకాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశం మీద కొంచెం మన దృష్టి మారాలి. సంధ్యాకాలంలో భగవత్ చింతన, సంధ్యాకాలంలో విహిత కర్మాచరణ అనే అంశం మీద మన పట్టు ఇంకా చాలా గట్టిగా పెరగాలి. ఆ సంధ్యాకాలంలో భగవత్ చింతన అనేది ఎందుకు చేయాలి అనే విషయం మీద కూడా మహర్షి గారు ఇచ్చినటువంటి ఒక మార్గదర్శకం అనే దాని మీద కూడా మనం దృష్టిని ప్రసరింపజేసుకోవాలి. సంధ్యాకాలంలో కావచ్చు, మరొక కాలంలో కావచ్చు, భగవత్ చింతన అనేది ఏ స్థాయి ఫలితానికి దారి తీస్తుంది అనేటువంటి అంశం మీద మనం దృష్టి పెట్టుకోవాలి. దృష్టి పెట్టుకుంటూ ఆ భగవత్ చింతనను సంధ్యాకాలంలోనూ, మరొక కాలంలోనూ, చివరి కాలంలోనూ, అన్ని కాలాల్లోనూ సాధించుకునేందుకు వీలుగా ఆ భగవత్ కథలను, ఆ తత్వాన్ని తెలుసుకునేందుకు మనం చేసుకునేటువంటి ప్రయత్నాలకు ప్రతిబింబంగా ఉండేటువంటి కథలను ఇలా వినాలి అనే విషయం మీద మనం కొత్త ఆలోచనలు చేసుకోవాలి. మన ఆలోచనలన్నీ సవ్యంగా సాగి మన హృదయమంతా కూడా మంచి ఆలోచనలతో నిండుకుని మన శరీరం కావచ్చు, మన జీవితం కావచ్చు, కేవలం విహితమైన కర్మలు, భగవత్ చింతన అనే రెండిటి మీదే నిలబడిపోయి మన జీవితం సమర్థవంతంగా వినియోగింపబడాలి అని ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమానికి మనం దారితీద్దాం. ఓం నమో వెంకటేశాయ. మంగళమైన ఈ కథ సమంజిత భక్తి పఠింప విన్నవారిన్ కరుణార్ద్ర దృష్టిగని శ్రీహరి చాల ప్రసన్నుడౌను. సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు తానగునేని వారికిన్ మంగళముల్ లభించును. అనుమానము లేదదిగాక వెండియున్ అని యజ్ఞవరాహ వృత్తాంతాన్ని, ఆ గాథను ఎవరైతే ఆలకిస్తారో వారికి మంగళ పరంపరలు, శుభ పరంపరలు కలుగుతాయని, మృత్యుభయం కూడా ఉండదని ఆచార్యముఖంగా అద్భుతమైనటువంటి ఆ గాథ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఆలకించాం. ఇప్పుడు ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని మనసులో మననం చేసుకుంటూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో మనం తృతీయ స్కంధంలో చతుర్దశ అధ్యాయం ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి శ్లోకాలను మొదటి నుంచి
శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే చతుర్దశోऽధ్యాయః. శ్రీశుక ఉవాచ నిశమ్య కౌశారవిణోపవర్ణితాం హరేః కథాం కారణసూకరాత్మనః పునః సపప్రచ్ఛతముద్యతాంజలిః న చాతి తృప్తో విదురో ధృతవ్రతః. విదుర ఉవాచ తేనైవ తు మునిశ్రేష్ఠ హరిణా యజ్ఞమూర్తినా ఆదిదైత్యో హిరణ్యాక్షో హత ఇత్యనుశుశ్రుమా తస్య చోద్ధరతః క్షోణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయా దైత్యరాజస్య చ బ్రహ్మన్ కస్మాద్ధేతోరభూన్మృతః శ్రద్దధానాయ భక్తాయ బ్రూహి తజ్జన్మ విస్తరం ఋషేణ తృప్యతి మనః పరం కౌతూహలం హి మే. మైత్రేయ ఉవాచ సాధు వీరత్వయా పృష్టం అవతార కథాం హరేః యత్వం పృచ్ఛసి మర్త్యానాం మృత్యుపాశ విశాతనీం యయోత్తాన పదః పుత్రో మునినా గీతయార్థకః మృత్యోః కృత్వైవ మూర్ధ్యంఘ్రిం ఆరురోహ హరేః పదం. అథాత్రాపీతిహాసోయం శ్రుతో మే వర్ణితః పురా బ్రహ్మణా దేవదేవేన దేవానామనుపృచ్ఛతాం దితిర్దాక్షాయణీ మారీచం కశ్యపం పతిం అపత్యకామాచకమే సంధ్యాయాం హృచ్ఛయార్దితా ఇష్ట్వాగ్నిజిహ్వం పయసా పురుషం యజుషాం పతిం నిమ్లోచ్యత్యర్క ఆసీనం అగ్న్యగారే సమాహితం దితిరువాచ ఏష మాం త్వత్కృతే విద్వన్
मत्कृते विद्वन् काम आत्तशरासनः काम आत्तशरासनः दुनोति दीनां विक्रम्य दुनोति दीनां विक्रम्य रम्भामिव मतङ्गजः रम्भामिव मतङ्गजः तद्भवान् दह्यमानायां तद्भवान् दक्ष्यमाणाय सपत्नीनां समृद्धिभिः सपत्नीनां समृद्धिभिः प्रजावतीनां भद्रन्ते प्रजापतीनां भद्रन्ते मय्यायुङ्क्तामनुग्रहम् मय्यायुङ्क्तामनुग्रहम् भर्तर्याप्तोरुमानानां भर्तर्याप्तो रुमानानां लोकानाविशते यशः लोकानाविशते यशः पतिर्भवद्विधो यासां पतिर्भवद्विधो यासा प्रजया ननुजायते प्रजयाननुजायते पुरा पिता नो भगवान् पुरा पिता नो भगवान् दक्षो दुहितृवत्सलः दक्षो दुहितृवत्सलः तं वृणीत वरं वत्साः तं वृणीत वरं वत्साः इत्यपृच्छत नः पृथक् इत्यपृच्छत नः पृथक् सवित्वात्मजानाम्नो सवित्वात्मजानान्नो सवित्वात्मजानाम्नो सवित्वात्मजानान्नो भावं सन्तानभावनः भावं सन्तानभावनः त्रयोदशा ददात्तासां त्रयोदशा ददात्तासां यास्ते शीलमनुव्रताः यास्ते शीलमनुव्रताः अथ मे कुरु कल्याण अथ मे कुरु कल्याण कामं कञ्जविलोचन कामं कञ्जविलोचन आर्तोपसर्पणं भूमन् आर्तोपसर्पणं भूमन् अमोघं हि महीयसि अमोघं हि महीयसि इति तां वीरमारीचः इति तां वीरमारीचः कृपणां बहुभाषिणीं कृपणां बहुभाषिणीं प्रत्याहानुनयन् वाच प्रत्याहानुनयन् वाच प्रवृद्धानङ्गकश्मलाम् प्रवृद्धानङ्गकश्मला एष तेऽहं विधास्यामि एष देहं विधास्यामि प्रियं भीरु यदिच्छसि प्रियं भीरु यदिच्छसि तस्याः कामं न कः कुर्यात् तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः सिद्धिस्त्रैवर्गिकीयतः सर्वाश्रमानुपादाय सर्वाश्रमानुपादाय स्वाश्रमेण कलत्रवान् स्वाश्रमेण कलत्रवान् व्यसनार्णवमत्येति व्यसनार्णवमत्येति जलयानैर्यथार्णवम् जलयानैर्यथार्णवम् यामाहुरात्मनो ह्यर्थम् यामाहुरात्मनो ह्यर्थम् श्रेयस्कामस्य मानिनि श्रेयस्कामस्य मानिनि यस्यां स्वधुरमध्यस्य यस्यां स्वधुरमध्यस्य पुमांश्चरति विज्वरः पुमांश्चरति विज्वरः यामाश्रितेन्द्रियारातीन् यामाश्रित्येन्द्रियारातीन् 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 दुर्जयानितराश्रमैः दुर्जयानितराश्रमैः वयं जये महेलाभिः वयं जये महेलाभिः तस्यों दुर्ग
तस्योन्दुर्गपतिर्यथा तस्योन्दुर्गपतिर्यथा न वयं प्रभवस्तां त्वाम् वयं प्रभवस्तां त्वाम् अनुकर्तुं गृहेश्वरी अनुकर्तुं गृहेश्वरी अप्यायुषा वाकार्त्स्न्येन अप्यायुषा वाकार्ष्येण ये चान्ये गुणगृध्रवः ये चान्ये गुणकृत्नवः अथापि काममेतन्ते अथापि काममेतन्ते प्रजात्यैकरवाण्यलम् प्रजात्यैकरवाण्यलम् यथा मां नातिवोचन्ति यथा मां नातिवोचन्ति मुहूर्तं प्रतिपालय मुहूर्तं प्रतिपालय एषा घोरतमा वेला एषा घोरतमा वेला घोराणां घोरदर्शना घोराणां घोरदर्शना चरन्ति यस्यां भूतानि चरन्ति यस्यां भूतानि भूतेशानुचराणि भूतेशानुचराणिह एतस्यां साध्विसन्ध्यायाम् एतस्यां साध्विसन्ध्यायां भगवान् भूतभावनः भगवान् भूतभावनः परीतो भूतपर्षद्भिः परीतो भूतपर्षद्भिः वृषेणाटति भूतराट् वृषेणाटति भूतराट् इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे चतुर्दशाध्याये चतुर्दशाध्याये శ్లోకాః శ్లోకాः ఇంతవరకు చక్కగా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇప్పుడు యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.